హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కే ట్రెండ్స్ అండ్ వ్లాగ్స్. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. తప్పకుండా ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీల్ మేకర్స్తో ఒకసారి ఇలా గ్రేవీ కర్రీ చేసి చూడండి, తప్పకుండా ఇష్టపడతారు. చాలా బాగుంది అంటారు. తప్పకుండా ట్రై చేయండి. మనం తీసుకున్న మీల్ మేకర్స్ని బట్టి గ్రేవీ కోసం టమాటోస్, ఆనియన్స్ అడ్జస్ట్ చేసుకుంటాము. మసాలా దినుసులు కూడా మనం తీసుకునే క్వాంటిటీని బట్టి తీసుకుంటాము. మిక్సీ జార్లో 3 పెద్ద టమాటో ముక్కలు, మీడియం సైజు ఆనియన్ ముక్కలు, చెక్క, లవంగాయ, యాలకులు, స్టార్ ఫ్లవర్, కొద్దిగా జీడిపప్పులు వేసుకుని పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ని పక్కనుంచుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత అందులో 2 గరిటెల ఆయిల్ వేసుకుని వేడి చేసుకోండి. ఈ కర్రీ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉండేలా చూసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీ వేసుకోవాలి. ఈ గ్రేవీ కోసం టమాటోస్, ఆనియన్స్ మిక్సీ చేసుకునేటప్పుడు వాటర్ పోయకుండా మిక్సీ చేసుకోండి. ఈ గ్రేవీ కలిసేలా ఒకసారి కలుపుకోండి. ప్యాన్ మీద మూత పెట్టుకుని గ్రేవీ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్. ఈ రెడ్ చిల్లీ పౌడర్ రెడీమేడ్ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది తీసుకోండి. కొద్దిగా ధనియాల పొడి వేసుకుని అన్నీ కలిసేలా కలుపుకోండి. గ్రేవీకి అన్నీ కలిసేలా కలుపుకోండి. మీల్ మేకర్ 1 అవర్ ముందు నార్మల్ వాటర్లో నానబెట్టుకోండి. మీల్ మేకర్ని ఇక్కడ చూపించిన విధంగా ప్రెస్ చేసినప్పుడు ఇలా మొత్తం ప్రెస్ అయితే మీల్ మేకర్ నానిపోయినట్టే. ఈ మీల్ మేకర్స్ని గట్టిగా పిండుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. మీల్ మేకర్ నార్మల్ వాటర్లో నానబెట్టుకోవడం వల్ల కుక్ చేసుకునేటప్పుడు పీసెస్ బ్రేక్ అయిపోకుండా ఉంటాయి. ఒకసారి ఈ టైప్లో ట్రై చేసి చూడండి. ఈ గ్రేవీలో మనం రెడీ చేసుకున్న మీల్ మేకర్స్ వేసుకుని కలుపుకోండి. మీల్ మేకర్స్కి గ్రేవీ పట్టేలా ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోండి. మీల్ మేకర్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా ఆయిల్ సపరేట్ అవ్వగానే ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నామో గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ప్యాన్ మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. కర్రీ నుంచి ఇక్కడ చూపించిన విధంగా ఆయిల్ సపరేట్ అయితే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నామో అంత గ్రేవీ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.